తిరుపతి జనసేన నాయకులు రాయల్ కిరణ్ గారు మా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిపై చేసిన వ్యాఖ్యలు బీసీ సంఘాలన్నీ ఖండిస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ కిరణ్ గారి గురించి మనం తిరుపతిలో ఆయన చేసిన అరాచకాలకి జనసేన గతంలో ఇచ్చిన అతను బయట పెట్టినా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిడతం ద్వారా లబ్ధి పొంది మళ్ళీ నాయకులను అందించుకోవాలనే ఉద్దేశంతో దేనితోనే కానీ కులం పేరెట్టి నాగార్జున యాదవ్ కాదు నాగార్జున యాదవ్ అని సంబోధించడం అత్యంత హేయమైన చర్య. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఇది బీసీలపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నాం. మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఇదే తిరుపతిలో ఆయన మళ్ళీ ఏమంటాడంటే మాకు యాదవులు అంటే గౌరవం, ఇక్కడ యాదవులు చాలా మంది ఉన్నారు, మేము యాదవుల మీద అంటలేదు అని మళ్ళీ ఆయన వివరిస్తున్నారు. మరి నాగార్జున నమ్మన్నాడు ఆ విజ్ఞత ముందు నీకు ఏమైపోయింది? అదే తిరుపతిలో గతంలో సన్నిధి గోళ్ళ మీద దాడి జరిగింది గుర్తులేదా మీకు ఈ కుటుంబ ప్రభుత్వం? అంతేకాదు జంగా కృష్ణమూర్తి గారిని ఈ రోజున ఏ విధంగా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి రాజీనామాకి దారి తీశారో మనందరూ గుర్తు చేసుకోవాలి తప్పదు. అలాగే బీసీలకి వెనుదండగా ఉంటూ బీసీలని నామినేట్ పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి బీసీలకి నామినేట్ పోస్టులు కూడా ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రోజున రాజ్యసభలో కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. సోదరులారా ఆలోచించండి, యనమల రామకృష్ణుడు ఏనాటి నుంచి టీడీపీకి ఎంత ఎన్నుదండు ఉన్నాడు, ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి? బీసీలకి మనం చూసాం ఎన్టీ రామారావు అంటే ఒక కృష్ణుడిగా మనం అభిమానించాం. అలాగే యాదవ సమాజం వరకు ఎక్కువగా తెలుగుదేశానికి అండగా నిలబడింది ఆ రోజుల్లో. తర్వాత వచ్చిన నాయకులు ఎవరు అంత పట్టించుకున్న దాఖలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు బీసీలకు న్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన ఏలూరులోనే బీసీ మీటింగ్ పెట్టి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వాళ్ళు ఓటర్లు కాదు, నాయకులు చేయాలి, బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తూనే కాదు ఈ రోజున మన పేదవులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చట్టసభల్లో కూడా ఒకసారి గుర్తించండి. బీసీ సోదరులారు ఆలోచించండి, మనకి ఎవరైతే న్యాయం చేస్తున్నారు, ఎవరికి మనకి బీసీలకి ఎన్నుదనుకుంటున్నారో ఒక్కసారి మీరంతా ఆలోచించాలి. ఇంత హీనంగా మాట్లాడుతుంటే ఎంత గౌరవం అనేది ఒకసారి ఆలోచిస్తుంది. అంతేకాదు ఈరోజు ప్రపంచమంతా ఆరాధ్యమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ గురించి ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏ విధమైన ఆధారం లేకుండా ఆ రోజున జంతువు కలిసిందని చెప్పేసి యానిమల్ ఫ్యాట్ అని చెప్పేసి చెప్పారు. ఈ రోజున సుప్రీంకోర్టు దాంట్లో కల్పించుకుని అలాంటి ఏమీ చేయొద్దని చెప్పేసి ఈ రోజున సిట్ ఏర్పాటు చేసి సిట్టు ఈ రోజు తీర్పిస్తే జంతువు లేదు ఏమీ లేదని చెప్పేసి ఇస్తే 3 రోజుల క్రితం పత్రికలు ఏమి రాసినాయి, ఈ రోజున ఏమి రాస్తున్నాయి. మళ్ళీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అంటే చాలా మహిమగల దేవుడు. ఆ దేవుడి మీద నిందలేసి ఆ దేవుడి ప్రసాదం మీద నిందలేస్తూ దాన్ని అభ్యంతరం చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుకుంటున్నా, ఇకనైనా
ఆ లడ్డూ ప్రసవం మీద అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి అందరిని వేడుకుంటూ ఈ రాయల్ కిరణ్ దాడిని ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ రాకూడదని చెప్పి ఆ జనసేన నాయకులు కోరుకుంటూ